నమస్తే అండి అందరికి. మన మంచి మాటకి వచ్చేసానండి. మళ్ళీ ఈరోజు ఒక కొత్త మంచి మాట నేర్చుకుందాం. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈరోజు మంచి మాట, కొన్ని నేర్చుకోవాలి, కొన్ని ఓర్చుకోవాలి. ఒక్కోసారి తప్పదండి. ఎదుటి వాళ్ళు ఎప్పుడు ఎలా మారిపోతారో మనకు తెలియదు. కాబట్టి ఎంత నీ వాళ్ళు అనుకున్నా వాళ్ళు ఏదో ఒక రోజు తప్పకుండా మారిపోతారు. ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ఏం చేయాలి? కొన్ని నేర్చుకోవాలి, కొన్ని ఓర్చుకోవాలి. ఈ నేర్చుకోవడం ఏంటి, ఓర్చుకోవడం ఏంటి అన్నాను. అవునండి, నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఓర్చుకోవాలండి. ఏంటంటే నేర్చుకోవడం ఏంటంటే, ఎంత మనం మనవాళ్ళు, నా నా భర్త, నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా అత్తగారు, నా మామగారు, నా బామ్మర్దులు, లేదా నా మరదలు, నా వాళ్ళు అని అనుకుంటాం కదండి. వీళ్ళందరూ మనకి ఏదో ఒక రోజు టిట్ ఫర్ టాట్ చూపిస్తారు. మనకి ఖచ్చితంగా మనల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఈవెందో భర్త కూడా. ఎందుకు భర్తని అంటున్నారా ఏంటి, మీ భర్త అలా కాదా అంటే, నా భర్త ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అయితే ఫస్ట్ నేనేమంటానంటే, ఇక్కడ వెన్నుపోటు ఎందుకు పొడుస్తారు అంటే, ఏదో ఒక అబద్ధం చెప్తారు. ఇట్లా జీవితంలో అబద్ధాలు విని విని విసిగిపోయానండి నేను. అసలు ఎవరిని నమ్మాలో, ఏ టైంలో నమ్మాలో, ఎలా నమ్మాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను అబద్ధాలు నమ్మి 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 విసిగిపోయి ఇలా అయిపోయాను అనమాట. ఓకే. అయితే నేర్చుకోవటం ఏంటి అంటారు కదా, వాళ్ళు ప్రతిదీ ఏదో ఒకటి రిలేషన్స్లో కానీ, బయట ఫ్రెండ్షిప్స్లో కానీ, ఆఫీసెస్లో కానీ, ఎక్కడైనా సరే ఒక్కొక్కరు ఒక్కొక్క గుణపాఠం నేర్పిస్తారండి మనకి. ప్రతి మనిషి మనకి గుణపాఠం నేర్పించడానికే వస్తారు. ఖచ్చితంగా నేర్పిస్తారు. నేర్చుకోండి. ఇది నమ్మొచ్చు, ఇది నమ్మకూడదు, లేదా వీళ్ళతో ఇలాగే మాట్లాడాలి. కొంతమందికి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయండో, వీళ్ళు ఎప్పటికీ మారరా, వీళ్ళు మనం మార్చలేం కూడా. వీళ్ళు ఇంతే, వీళ్ళు ఎలాగే మాట్లాడతారు, వీళ్ళ మైండ్ సెట్ ఎలాగ ఉంటుంది, వాళ్ళతో మీరు అలా ఉండాలి. ఏమండి, ఇలాంటివి మనకి ఫ్యూచర్లో చాలా ఎదురవుతాయి. మనీ దగ్గర మోసం చేసేవాళ్ళు ఉంటారు, ఒక ఫ్రెండ్షిప్ దగ్గర మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటివన్నీ చాలా ఘోరంగా ఉంటాయండి. నెక్స్ట్ మనం ఇంకోటి ఓర్చుకోవాలి. ఈ ఓర్చుకోవడం అనేది రిలేషన్షిప్లోనే ఉంటుందండి. అత్తగారు మామగారు బాధ పెడతా ఉంటారు. ఈ మధ్యలో ఎవరో అలా లేరులేండి, కార్డర్లో కూడా బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు. నేను వీళ్ళకి సపోర్ట్ చేయను, వాళ్ళకి సపోర్ట్ చేయను. ఎవరి సెల్ఫ్ వాళ్ళదే. బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. అప్పుడు జీవితాన్ని అత్తగారు బాధ పెడుతుందనో, మామగారు బాధ పెడుతున్నాడనో, భర్త బాధ పెడుతున్నాడనో పుట్టుక్కుని వెళ్ళి డైవర్స్కి ఇచ్చేసి విడాకులు తీసేసుకుంటే అది జీవితం కాదండి. ఇక్కడ మనం ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలి? ఇది నీ జీవితం. భర్త పోతే మళ్ళీ వస్తాడా, లేదా అత్తగారు మామగారు పోతే వస్తారా, నీకు సమాజంలోకి వెళ్తే వాల్యూ ఉంటుందా? అలాగే మగవాళ్ళు కూడా ఏం చేయాలంటే, మగవాళ్ళు కూడా ఓర్చుకోవాలండి. వాళ్ళకి ఈగో అడ్డం వస్తుంది. భార్య ఏదో కోపంలో అంటది, పిల్లల్ని చూసుకోలేక, అత్తమామలు చూసుకోలేక, తన హెల్త్ సపోర్ట్ చేయక, ఇంకొక రకంగా భార్య ఏదో ఒకటి అంటది. అన్నప్పుడు మీరు ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే ఎందుకండి ఈ లైఫ్? ఓర్చుకోండి. ఓర్చుకుని సాయంకాలానికి అన్ని సెటరేట్ అయిపోతాయి. ఒకరికొకరు సారీ చెప్పేసుకోండి. ఇందులో అభ్యంతరం ఏం లేదు. మీరేం 10 మందికి చెప్పట్లేదు సారీ, లేదా ఎవరో రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళకి మీరు సారీ చెప్పట్లేదు. ఇంట్లో భార్యకు ఒక సారీ చెప్పండి. సారీ అమ్మ, అలా జరిగింది, ఇంకెప్పుడు అలా జరగదో చూద్దాం, ఇలా జరిగింది కదా. మీరు మీ భర్తకు సారీ చెప్పండి. సారీ అండి, అలా జరిగింది, నేను ఏదో అనుకున్నాను, నేను ఏదో చిరాకులో ఉండే అనేసాను. మీరు ఎలాంటి చిన్న చిన్న విషయాలు దీనికి ఎందుకండి? చిన్న చిన్న విషయాలకి జీవితాన్ని తెంచేసుకుని, బంధాలు విడదీసేసుకుని, విడాకుల వరకు వెళ్ళిపోయి బోల్డ్ కేసులు పెట్టేసి బోల్డ్ ఇచ్చేస్తున్నారండి బయట. ఎవరు అలా ఉండకండి అమ్మ. జీవితం అనేది మనకు నేర్పించడానికే వస్తుంది. మనం ఎంత ఓర్చుకోగలుగుతున్నామో తెలుసుకోవడానికే వస్తుంది. ఇలాంటివి నేను చాలా అనుభవించానండి. ఇప్పటికీ నేను ఓర్చుకుంటున్నాను. ఎందుకంటే ఇది నా లైఫ్. నా లైఫ్ పోతే ఎవడో నాకు వచ్చి, బయటోడు ఎవడో వచ్చి సాయం చేయడండి. నా లైఫ్ పోతే నేనే ఏడవాలి. ఇంకొకరు ఎవరో నా బదులుగా ఎవరో ఏడరండి, నేను ఏడవాలి. నాకు సంబంధించిన మనుషులు పోతే నేనే ఏడవాలి, ఇంకొకరు ఎవరో వచ్చి ఏడవాలి. కాబట్టి ఏదైనా సరే లైఫ్ని ఓర్చుకోవాలి. లైఫ్లో మనకు వచ్చే ప్రతి ఛాలెంజ్ నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. మనతో పాటు ఎవరో రారండి. కాబట్టి ప్రతి మనుషులు ఇలాగే ఉంటారు. కాలం ఇలాగే ఉంది. ఎంత నీ వాళ్ళు అనుకోండి, ఎంత ఏది చేయండి, ఈ మనిషి నా మనిషి అనుకోండి, వాళ్ళు మనకి ఏదో ఒకటి నేర్పిస్తారు, నేర్పించి వెళ్తారు. కాబట్టి నేర్చుకోండి, ఓర్చుకోండి, అంతే నేను చెప్పేది. ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని, మంచి మాటలు మీకు నచ్చితే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో రాస్తారని ఆశిస్తూ
థ్యాంక్ యూ సో మచ్.